హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా అయితే గైస్ బెస్ట్ ఆమ్లెట్ మేకింగ్ ఛాలెంజ్ అయితే చేసినాము. ఆ ఛాలెంజ్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. దాంట్లో మన రామ్ గారు అయితే గెలిచిండు. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బెస్ట్ టీ మేకింగ్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం సెటప్ అయితే ఉంది. దీంట్లో మేము 3 రకాల టీలు అయితే తయారు చేయబోతున్నాం. ఒకటి వచ్చేసి నార్మల్ ఎలాచి టీ, నెక్స్ట్ వచ్చేసి అల్లం టీ, ఆ తర్వాత మీరు చూసినట్లయితే మసాలా చాయ్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురిట్లలో వాళ్ళకి నచ్చింది తీసుకొని ద బెస్ట్ టీ అయితే రెడీ చేస్తారు. ఆ తర్వాత నేను వచ్చి టేస్ట్ చేసి ఏది మంచిగా ఉందో చెప్తా. ఎవరి టీ అయితే బాగుంటుందో వాళ్ళు వచ్చేసి విన్నర్. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓడిపోయానికి జోలొచ్చి పూడం ఉంటుంది. అదేంది మళ్ళా నువ్వు సిద్ధుడు పోయిగా నేను కార్లో వండుకుంటా. ఓడిపోయానికి ఏం లేదు, నీ ఇష్టం ఓడకూడదు. అట్లయితే ఎవరు ఏం చేసిరా అయితే ఎవరు ఏం చేయాలని చెప్పేసి మేము ఇక్కడ డిసైడ్ చేసుకోలేదు. సాయి పోయిన తర్వాత నత్తిర్లు వేసుకొని డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే వానికి కూడా తెలియదు ఎవరు ఏ చాయ్ చేసిరని చెప్పేసి. అట్లా నడవది. నువ్వు ఆడికెళ్ళి చూసినా మేము కనబడతాం. మేము ఏడున్నామని ఎట్లా పోయి వండుకో చూడగా బండి వేసుకొని పోతుంది. ఫోన్ చేయర్రా సాయన్న న్యూ బ్యాక్. డ్రోన్ పంపించి చూస్తా లేకపోతుందా ఫస్ట్ తయారైన తర్వాత మళ్ళీ షెఫల్ చేస్తే అయిపోతుంది కదా పోయినసారి లెక్క. కన్ఫ్యూజ్ చేయాలంటే ఎట్లనే చేయొచ్చు. కమంటారు రేమో నత్తిర్లు వేసుకో. నత్తిర్లు కాదు కానీ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు బాబాయ్? ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది పెట్టిస్తా కానీ గ్యాస్ వాసన వస్తుంది. నేను గది చేద్దాం అనుకుంటున్నాను. ఇలాచి అల్గా ఉంటుంది, మంచిగా ఇచ్చి పోతే అయిపోతా అనుకుంటున్నాను. పానానికి అది కూడా దంచాలి కదా, మసాలా కూడా అయితే అయిపోతాయి డైరెక్ట్గా. ఫస్ట్ నేను దంచుతుంది, దంచుకుని ఏదైనా చేసుకోరు. ఏదైనా ఓకే, ఏం చేయగలుగుతావు మంచిగా అనిపిస్తుంది. నేను ఉన్నా కాబట్టి ఇది అలా నేను మసాలా చూసుకున్నాను. ఓకే నా తిరగలే చూపించిన ఇది 3 టేస్ట్ చూసిన తర్వాత మరి ఒకటి టేస్ట్ చూసిన తర్వాత నోరు కడుక్కోమని చెప్పారు. అట్లయితేనే మనకు కరెక్ట్ రివ్యూ వస్తుంది. పోయినసారి ఆమ్లెట్ ఎడిటింగ్ ఛాలెంజ్ కూడా అట్లా మేము ఇక నత్తిర్లు బిత్తిర్లు ఏం లేదు, మాత్రం మేమే సెటిల్ అయిపోయి పోరా. నిజంగా నువ్వు సాయి పోయిండు కానీ ఎక్కడి నుంచో చూస్తుండేమని మనకి కొద్దిగా కన్ఫ్యూజన్. అందుకే ప్లేసులు చేంజ్ చేసినాం కానీ వానికి కావాల్సిన ఇలా చడికి పంపిస్తాను, నాకు కావాల్సిన మసాలా ఇక్కడికి తీసుకుంటాను. ఇప్పుడు సాయి దూరం నుంచి చూస్తే ఏమనుకుంటాడు, నువ్వు మసాలా చాయ్ చేస్తాను అనుకుంటాడు. కాకపోతే ఇది అయ్యేది ఇలాచి. వీడు ఇలా చేస్తున్నాడు అనుకుంటాడు, ఇది చేసేది అల్లం. ఇక్కడ మధ్యలో అల్లం ఉండే మధ్యలో మసాలా వచ్చింది. రెడీ. అల్లం కొంచెం మట్టి మట్టి ఉంది, అల్లం కడుక్కుందాం ఒకటి. ఇక్కడ ఛాయ్ వేసేదానికంటే ఛాయ్ చేయడానికి ఆ మంటను కాపాడుకుంటే ఉంది. నేనైతే స్టార్ట్ చేసుకున్నా మొత్తం. పోయినసారి కూడా నాకు ఇదే వచ్చిందారా. భవన్ అయితే గరం అయింది. దంచుకోవాలి. వాళ్ళకైతే ఎక్కువ పని పడుతుంది, నాకు పని ఏం లేదు. ఎక్కువ పని లేకుండా తక్కువ పనితో చేసుకోవచ్చు. నేను పొంగలేనాడు బాబాయ్, హ్యాష్ట్యాగ్ పొంగలేనాడు. బాబాయ్ గారు ఛాయ్ తాగడం ఛాయ్ వేస్తాడు, వానికి వెరైటీ ఉంది. చెప్పలే కదా నాకు వేస్తుంది ఫస్ట్. అరే చాయ్ పత్తి ఎదురా, చాయ్ పత్తి ఉంటుంది. అందరం సేమ్ చాయ్ పత్తా వాడుతున్నాం, కాకపోతే వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ వేరే. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా నీళ్ళు పోసి పాలు బాగా పోతారు. నీళ్ళు చాలా పోసినా పాలు తక్కువ పోతారు. మొత్తం వాడాలని లేదు. అరే పాలు మీ ఇష్టంలో వేసుకోవాలి, ఎటువంటి అని సాటిస్ఫై చేయాలి మీరు. అల్లం అయితే వేసేసిన. ఇది ప్యాకెట్ కదా చాయ్, ఒక్క ప్యాకెట్ అంటే చాలా అవుతుంది. వీళ్ళకి చాయ్ వేసుకోవడం హోటల్ ఉంటే కథమే, రోజుకి 2-3 కిలోలు అల్లమే కావాలి. నాదైతే ఆల్మోస్ట్ చాయ్ పత్తా మరుగుతుంది. చాయ్ పత్తా మరిగి దాన్ని ఉన్న రసం అంతా వాటర్లోకి వచ్చిన తర్వాత
పాలు పోసుకుందాం. దానికంటే ముందు మసాలా వేసుకోవాలి. మసాలా ఐటమ్స్ నాదైతే మంట అస్సలు మండుతుందిరా. దాని కారం నేనే గోడ లెక్క నేనే అడమున్నా నేను మంటకి. నా మంటకి కాపాడుతున్నా. నేనైతే ఇప్పుడు ఇలా చేసుకుంటున్నా. పాలు అయితే పోస్తున్నా. వాడు ఇలాచి చాయ్ ఇలాచీలు అన్ని తీసేస్తాను అలాగే ఉంటారా మరగాలే. చెయ్యి అవన్నీ చెప్పద్దు, అవి ఖరాబ్ కావాలి, వాడు ఓడిపోవాలి. మా వాళ్ళు మసాలా చాయ్ తీసుకెళ్ళి మసాలా చాయ్ ఏమని చెప్పేసి మసాలా ఐటమ్స్ అన్ని పట్టుకొచ్చారు. నేను కూడా ఇదివరకు ఎప్పుడు మసాలా చాయ్ వేయలే. ఇవన్నీ ఏరు కావచ్చు, చెక్క ఎత్తరు కావచ్చు నాకు తెలిసి. ఆయన మనకి ఏమైనా అయిందనుకో తాగి అన్ని తినేది అవి కొంచెం కొంచెం అవుతుంది. ఇది గిదెత్తారా చాయ్లా, ఇది చాయ్ పత్తా కలిసి రియాక్షన్ అవుతుంది ఆయనతో. ఇప్పుడైతే పాలు పోద్దాం. పాలు బాగా పాలు వేస్ట్. నాకు తెలిసి ఈ ఛాలెంజ్లో చక్కెర అడ్జస్ట్ చేసినప్పుడు విన్ అవుతాడు. చక్కెర తక్కువైనా ఎక్కువైనా కథం ఎక్కువైనట్టే. ఓకే రైట్. నేను కూడా పోతాయి, వాళ్ళని చూసినాక నాకు కూడా వైపు అవుతుంది. కానీ ఇది ఇంకా మరగలేదురా మసాలా. ఇది ఐస్ క్రీమ్ అయింది తినది. ఇక్కడ చూడన్నా పలిగిందారా ఇట్లా వచ్చి ఏదో రియాక్షన్ జరిగేటట్టే ఉంది. ఎందుకు ఏమో పాలను చూస్తే ఇవ్వాలి తాగుబుద్ధి అవుతుంది. ఇలా ఎందుకో ఏమో పాలను చూస్తే తాగుబుద్ధి అవుతుంది. ఇవాళ తాగుబుద్ధి అవుతుంది. ఇది ఆయనక కక్కబుద్ధి అవుతుంది. ఏదో బిజీగా లైటింగ్ ఇది సరిపోతుంది. గడికింత పోతూనే ఉన్నాడు కదా చాయ్ పత్తది. అంతే లైటింగ్ లేదు. చాయ్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా చాయ్ పత్తా పోతారు కొద్దిగా. బాబాయ్ చాయ్ పత్తా వస్తాడు. కమా బాబాయ్. వాళ్ళకి కొంచెం వేడిగా అయినాయి. ఫస్టే మరిగియాలి కదా, మీరు వేసేది వేరేదా. హృదయం సరిపోతుందా? నేనైతే చాయ్ తాగా, కానీ చాయ్ చేస్తున్నా. నేనైతే చాయ్ తాగా, చాయ్ అయితే ఎత్తున్నా. పాలు ఇట్లా మంచి ఇట్లా వేస్తున్నప్పుడే ఇట్లా అలా కలవాలన్నట్టు. ఇలా చూడరే లోపల ఎట్లా కలుస్తుంది. ఇట్లా కలిస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా పోయకుండా డైరెక్ట్ పోసేసారు. నేను ఎక్కువ పోతలేను పాలు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలని ఫస్ట్ చెప్పినగా. దీని తర్వాత వేరే చాయ్ చేస్తాను. Tu labio rojo besaba los que no pude olvidar. Ese día no asimilaba de lo que me iba a pasar. Ese día no asimilaba de lo que me iba a pasar. సాయి నుంచి అయితే ఫోన్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నట్టుండి. మరి ఎప్పుడు తాగుదామని. హలో ఇది కాంపిటీషన్ అవుతుంది. చాయ్ చేసినాడు క్యాంపింగ్ కోసం. 2 నిమిషాలు అయితే చాయ్ స్పెషల్ చాయ్. తానికి అయితే 2 నిమిషాలు, చేయని కాదు. తానికి అవుతాడా? అయినాక మేమే ఫోన్ చేస్తామా. ఇప్పుడైతే అల్లం వేద్దాం. కూరలు ఇస్తారు మటన్లకు అంతగా గింతేసాడు ముద్ద. గింతెత్తాడు ఎవడనా? గాలితో కూడా వేసింది. మరి ఎంత సెన్సర్ ఇండా ఎంత అవుతుంది? గింత చికెన్లను మటన్లను ఎత్తారు అంతగానో. చాయ్ వాసన రాయ మొత్తం అల్లం రబ్బ టేస్ట్ వస్తుంది. అల్లం చాయ్ చూద్దులేండి అప్పటి వరకు. చక్కెర అయితే పోసేస్తున్నా.
ఏ లేకున్నా సరే కానీ చక్కెర కావాలని ఇక సరిపోతా బాగా ఎక్కువైనా బాగానే మళ్ళీ తక్కువ తీసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏం చేయలేము నీళ్ళు వచ్చినాం అనుకో మళ్ళీ ఖరాబ్ అవుతుంది దాంట్లో పసుపు కారం వేస్తుంటాయి ఇది కలర్ మొత్తం మంది ఎట్లుందంటే బోటి మరగ పెడుతున్నట్టుంది మీద లేయర్ అయింది అంతా ఇట్లా బోటి మరగ పెట్టినప్పుడు కూడా గట్టినే అవుతుంది వాడేమో బాగోని మాడ కొడుతున్నాడు బాగోని చూడరు అంతనే పంపించాలి అది మొత్తం మాడిపోయింది ఒక రోజుకి ఒక 5,000 నుంచి 10,000 అయ్యే హోటల్ ఉంటుంది చూడు దాంట్లో కూడా అంతగా మాడది బాగోని ఎందుకంటే వాళ్ళు దోమరు అదే ఉంటుంది అట్నే ఉంటుంది జిన్నాస్ ఉంటుంది అలానే టేస్ట్ ఉడుతుంది ఇంకా ఇటువంటి ఛాలెంజ్ ఏమైనా ఉంటే ఇండోర్లో పెట్టాలి ఇట్లా అయితే కష్టం దీనికి కాపాడుకోనికే సరిపోతుంది పొంగుతుందన్న మెల్లగా ఇప్పుడు ఇండోర్కి పోవడం ఎందుకు మరి ఇండోర్ ఆడ ఎన్నో ఉంటుంది అట ఇందూర్ కాదు ఇండోర్ అదే ఇండోర్ కూడా ఉంటుంది ఎన్నో మొత్తం అల్లం బాగైంది పాలు అయిపోయినాయా నీళ్ళు పోసుకోపడు అదే కానీ నా పాలు చాలా సేపటి తర్వాత అయితే చాయ్ అయితే మరుగుతుంది మంచిగా ఇప్పుడు చక్కెర వేసుకున్న తర్వాత చాయ్ మరిగిందంటే నా చాయ్ వేసి అయితే కంప్లీట్ అయినట్టే నేను దాగాని చేస్తున్నా మరి నీకు టేస్ట్ ఎట్లా తెలియాలి నీ ఎట్లుందని చెప్తాడుగా వచ్చాక అంతా జారిపోయి అంతా పడగల చక్కెర చూసుకో ఒకసారి వేద్దాం అట్లా ఏముంది ఆయనతో అదే మెస్తాడు కావచ్చు ఇంత మంచిగా ఉందేమో రా తీయగా చాయ్ పత్త అంతా సైడ్లోకి వచ్చేసింది మరి చాయ్ పత్త ఫ్లేవర్ పట్టిందా లేదా అలా టేస్ట్ చేద్దాం ఒకసారి మసాలా చాయ్ మన సైడ్ ఎక్కువ తాగారు కానీ నార్త్ సైడ్ బాగా తాగుతారు మరి ఇట్టు రోజుల్లో నాకు ఇది ఒకటి ఇచ్చారు దీన్ని టేస్ట్ చేద్దామన్నా 2 సుక్కలు వస్తలేదు ఇలా చే మంచిగా ఉంది మసాలా చాయ్ కూడా విన్నవుతుంది చూడగానే అరే మనం కూడా టేస్ట్ చేయాలి ఓలుకోవాలి కొద్దిగా వైరి చూసుకుని మీరే వెళ్తారు ఆయన నాది నాకు మంచిగా అనిపిస్తుంది మరి చూడగానే కూడా మంచిగా ఉంది అల్లం చాయ్ నీ వేరా మస్తాండి చక్కటిగా అందరి టప్పుగానే ఉండేటట్టుంది రాలేదు ఎక్కువ ఆగనా సరిపోతుంది బాబాయ్ నెల ఘోరంగా చక్కెర అయింది అందుకే చక్కెర నువ్వు అని పోయి నేను శరీరం అవుతా టేస్ట్ చేద్దరు ఇటు తాగడేమో నీవు అని పోయి మరి చక్కెర చూడు వాందని ఎట్లయిందో చూడరా కొంచెం ఎదురు చాలా కొంచెం అడిగా చక్కెర దంచిండు నాది వస్తా చూడు కానీ మరి ఎక్కడ చూద్దాం ఎగరా ఇంకా వెయ్యలే చాయ్ మన ఇద్దరు కొంచెం టఫ్ వచ్చేటట్టుంది మసాలా ఉంది మసాలా చాయ్ నేను అల్లం లేదా అల్లం చాయ్ సెట్ అయింది కొద్దిగా అప్పట్లెక్కలేదు ఇగో సరే చోటు స్వీట్ ఛాయలు టేస్ట్ చేయగానే ఏదో ఒక ఛాయ్ తాగి ఓడి చేసి వస్తుందిరా క్యాంపింగ్లలో ఏర్రా తాగినాక తాగినాక అబ్బో కక్కొస్తుంది అన్న డైలాగ్ సేమ్ అట్లే ఉంది వస్తుందిరా అమ్మా ఏముందిరా రే అంటాడు గట్ట కాదు తాగినాక అంటాడు మతినిగానే కూర్చున్నట్టు మన టేస్ట్ చేయడానికి వాడు ఇట్లా తాగుతాడు తాగి ఫస్ట్ అటు చూస్తాడు అరే నీదే కలర్ రా నేను ఎల్లో తీసుకుంటున్నా పింక్ ఆరెంజ్ చోటు రెడీ అయిపోయింది గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు పింక్ వచ్చేసి బాబాయ్ గాంధీ అంటే ఏం చాయ్ అన్నట్టు అది ఇలాచి చాయ్ పొంగిచ్చాడు మంట పనిచేయి చిన్నది మంట మన ఆరెంజ్ వచ్చేసి చోటు గాంధీ అల్లం చాయ్ ఎల్లో వచ్చేసి నాది మసాలా చాయ్ ఇప్పుడైతే వడ వస్తున్నాయి పోసేస్తున్నాం ఇది నా ఆరెంజ్ కప్ చాయ్ సాయికి అయితే ఫోన్ చేస్తున్నా అయ్యో పండుకొని ఉన్నట్టున్నాడు దారా రే పోతున్నాం నడుచుకుంటా వస్తే నువ్వు వచ్చేవరకల్లా
సెట్ అవుతుంది. సరే మసాలా చాయ్ ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటే తాగుతారు కానీ రేపు పొద్దుగాల ఉంటుంది. కమాన్. నీ టాస్క్ ఏంటిదంటే 3 కప్పులు ఉన్నాయి. ఏ కప్పులో ఏ చాయ్ ఉందో చెప్పాలి, ఏది మంచిగా ఉందో కూడా చెప్పాలి. ఓకేనా? గంట సేపు చేస్తారు కాంపిటీషన్. టైం లిమిట్ ఇచ్చిపోలేగా. టైం లిమిట్ ఇచ్చిపోతే అడుగు. నీళ్ళరా షాప్కి వచ్చినట్టు అంటున్నా. తెచ్చిండుగా తీసుకొస్తున్నా కాబట్టి అంటుండు. ఒక చాయ్ తాగినాక వాటర్ తాగు మళ్ళా. ఉంచాలి. చాయ్తో ఇంకేమన్నా కావాలన్నా? బిస్కెట్లు గినా ఈ చాయ్ ఆర్డర్ చేసింది మొత్తం చాయ్ పత్రం తట్టినే ఉంది. అది ఏం చాయ్ కూడా చెప్పాలి నువ్వు. చలో కమాన్. భయం అవుతుందా? సీమిడి తిత్తుండ్రు అలాగే. ముక్కు పెట్టేందుకు? అల్లది పార్సల్ చేస్తున్నా. ఫస్ట్ది లాస్ట్ చెప్తాం ఎవరేం తయారు చేసినాము. ముర్తుండాగు ముర్తులేదుకు తాగేదాక. ఏం చాయ్? పుక్కి నుంచి మళ్ళా తర్వాత వస్తుందిరా. పుక్కి నుంచి చెప్తారా? అది ఏం చాయ్ చెప్పవా? 3 అయినాక చెప్తా. తెలుస్తుంది డైరెక్ట్. ఇది మంచిగా ఉంది. కాబట్టి పేరు ఏం చాయ్ ఇంకేనా బాబాయ్ ఇంకేందన్నా మంచిగా ఉందట. ఇది దానికంటే మంచిగా ఉంది. ఒరే ఏది ఏ చాయ్ తెలుస్తలే కదా. చలో మళ్ళీ పుక్కి నుంచి అట్లుంటుంది మన వాళ్ళతోటి. మంచిగా ఉందా? తర్వాత నీళ్ళు మింగుతాడు ఇప్పుడు. అంటే లాస్ట్ చాయ్. మసాలా చాయ్. ఇది డైరెక్ట్ అయిపోయాడు. అట్లుంటుంది మచ్చదారి. సూపర్. మంచిగా ఉంది ఇది కూడా. అన్ని మంచిగా ఉంటే ఏది మంచిగా ఉందో చెప్పాలి. మళ్ళా పిత్కందా. ఇవి 2 సేమ్ ఉన్నాయిరా. సేమ్. వద్దు ఇది మంచిగా వేయలే అంతా. నెక్స్ట్ టైం చూస్తాను. మంచిగా చేసిన వాడు అంత తాగేటట్టున్నాడు. తెలుస్తలేదురా తేడా. సేమ్ అనిపిస్తుంది. పిక్ చేయాలి ఇప్పుడు ఒక విన్నర్ని. అయితే కలర్ తోడైనా డిస్క్వాలిఫై చేయాలి. ఆ రోజు ఇట్లే అన్నాడు, ఆమ్లెట్ మంచిగా ఉందా లేదా అనుకుంటా మొత్తం తినుకుంటా మొత్తం తిన్నాక అరే ఇది మంచిగా ఉందిరా అన్నాడు. ఇది కూడా అన్నాడు. కాకపోతే మన వాళ్ళు ఏంది ఆమ్లెట్ మీలేని బాధపడ్డారు. చాయ్ మీరేస్తున్నారు. అంత ధైర్యం లేదండి. అదైతే కాదు. ఇది మసాలా చాయ్ అవుట్. మంచిగా లేదా? లేకపోతే మంచిగా లేదు. కరెక్ట్ గుర్తు. మసాలా చాయ్ బయట తాగుతాం చూడు, అట్లా లేదు టేస్ట్. సీపర్ దొరకదు. ఫ్లైట్ లో అదే దొరుకుతుంది మసాలా చాయ్ కదా. చక్కెర ఎక్కువైంది. అలా కూడా ఎక్కువనే ఇంట్లో మసాలా. డిస్క్వాలిఫైడ్. ఇదేరా ఏది? ఇది తెలిసి అది కావచ్చు. అదేంది ఎలా ఇచ్చేది? ఇది అద్రక్ది కావచ్చు. నాకు అట్లా అనిపిస్తుంది. ఆ టేస్ట్ ఏర్పడతలేదు. ఇదేరా ఎవర్రా చేసింది? ఆరెంజ్ అందుకే పెట్టుకోడు. పావు కిలో అల్లం వేసిండు. అలా ముద్దేసిండు. వాడు 2 ప్యాకెట్ల పాలు పోసిండు. మరి పోయిపోయినా అలా పాలు అయిపోయి బిస్కెట్ అవుతుండే. పితకానే పోసిండు. అరే ఇది నచ్చే వాళ్ళకి ఇది నచ్చుతుందిరా. మసాలా చాయ్
ఇప్పుడు ఏది విన్నర్ హూ ఇస్ ద విన్నర్ బా నువ్వే ఇది పోయినసారి మచ్చాడు గెలిచిండు ఇది బాబాయ్ ఇది ఇది నాది కరెక్ట్ చెప్పుర్రా ఇది బాబాయ్ ఇది అన్నది ఇది బాబాయ్ అది కాదు ఇది నాది ఇది ఆపోజిట్ మచ్చాడు ఇది నాది ఇది ఆపోజిట్ ఇంకా ఈవెంట్కి ఇప్పుడు ఏది మంచిగా ఉంది ఈ రెండిట్లలో కూడా పాయింట్ లేనికి రీజన్ ఏంటి అంటే ఒకసారి మీరు కప్పుని చూడరు దగ్గర ఈ కప్పు ఎంత క్లీన్ ఉందో ఈ కప్పు చూడరు అంత ఇట్లా గజ్జి ఉందో మొత్తం అంతా నిజంగా ఇవేనారా ఇదే ఎవరిదైనా సరే కప్పు అంతా గజ్జి ఉంది అయితే ఇది బాబాయ్ కానీ అట్లయినా సరే ఇదే విన్ను ఇది మచ్చాడు గజ్జి ఉందా అంటే మీద ఓసుడా ఏదో వాళ్ళు చేసారు నన్ను ఆగని చెప్తారు విన్నేది ఆడియన్స్ చేశారు ఆరెంజ్ కప్పు విన్నర్ కప్పు వినరా కప్పు లోపల చాయ్ విన్నర్ కప్పు లోపల చాయ్ విన్నర్ తయారు చేసిన వినర్ కదా ఇంకేంది గాయస్ ఈ వీడియో మీద సపోర్ట్ వచ్చింది అనుకోండి కొబ్బరి బొండాల లెక్క చాయ్ సెల్లింగ్ ఛాలెంజ్ కూడా చేద్దాం అట్లా కావాలంటే నువ్వు పక్కబడి సాప్ పెట్టదు ఆడేసిన పాలేనికి కాదు బాగా కాదు ఒకటి అదొక సంచి చేసుకురావాలి మొత్తం అల్లం సంచి చేసుకురావాలి 50 కిలోలు 50 కిలోల అల్లం సంచి చేసుకొస్తేనే సెట్ అవుతుంది మంచిగా ఉందిరా చాయ్ గుడ్ క్యాంపింగ్కి ఇట్లా ఎందుకు చేయవరా మరి అప్పుడు అల్లం తేలేగా ఆమ్లెట్ ఛాలెంజ్ మీద మీ సపోర్ట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ చాయ్ చేసినాం మీ చాయ్ మీద మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎగ్ బుజ్జి చేరాదా వెరైటీ చేయాలి ఫస్ట్ ఆమ్లెట్ వచ్చి మళ్ళీ ఎగ్ బుజ్జి ఇంకా వేరే ఏమైనా చేద్దాం చికెన్ కర్రీ చేద్దాం చికెన్ కావాల్సిందే అన్నట్టు చికెన్ కర్రీ మేకింగ్ ఛాలెంజ్ ఒకవేళ ఈ వీడియో మీద సపోర్ట్ వస్తే ఓకే ఓకే నిజంగా నేను ఆడేది మచాడే చేసిండు అంటే చూస్తే నమ్మబోయట్లేదు ఇప్పుడు మొదటిసారి చేసిన ఆమ్లెట్ చూసింది చాయ్ మంచిగా ఉందని మచ్చాడు బీ లైక్ సాటుకుంది ఇలా మురుతున్నాడు అట్లా ఆ కెమెరాలో కనబడుతుంది సాటు పోయి సాటుకున్నాడు మురుతున్నాడు సో మొత్తానికి ఇదే ఈరోజు ఛాలెంజ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఈ ఛాలెంజ్లో విన్నర్ వచ్చేసి మచ్చగాడు సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ మేము ఏదో ఒక ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాం కానీ ఏ ఐటమ్ చేస్తే బాగుంటుందో మీరు కూడా చెప్పారు మేము చికెన్ అనుకుంటున్నాం అది కాకుండా మీరు ఇంకేదైనా ఎక్కువగా కామెంట్స్ చేస్తే అదే నేను ట్రై చేస్తాను ఓకే